హలో అండి. ఇది కనిపించే వీడియో ఏంటంటే, ఇది గ్రామ బలిహరణ అంటండి. యాక్చువల్‌గా నేను అంతకుముందు వీడియో పోస్ట్ చేశాను. ధ్వజస్తంభ మహోత్సవం అని. ఆ ధ్వజస్తంభ మహోత్సవ కార్యక్రమంలో ఇదొక ఈవెంట్ అండి. దానికి ముందు దీన్ని గ్రామ బలిహరణ అంటారంట. ఊరిలో ఉన్న యువత గానీ, చిన్నపిల్లలు గానీ, ఇలా పెద్దవారు గానీ, మగవారు ఇట్లా కర్రలతో డ్యాన్స్ చేస్తూ ఇలా ఒక గొంది సరిగా వచ్చి అక్కడ కొబ్బరికాయలు కొట్టి దిష్టి తీసి కొబ్బరికాయలు కొడుతున్నారు. ఇదిగో ఇలా వీడియోలో కనిపించేలాగా. దీన్ని గ్రామ బలిహరణ అంటారంట. నాకైతే దీన్ని ఎందుకు చేస్తారో నాకు తెలీదు. మీ ఊర్లో కూడా ఇట్లాంటి ట్రెడిషన్ ఏమన్నా ఉందా? ఒకవేళ ఉంటే దాన్ని అసలు ఎందుకు చేస్తారా అనేదాన్ని కమెంట్ చేయండి. నాకు ఇది ఫస్ట్ టైం ఉంది. నేను అందుకని వెరైటీగా ఉంది అని చెప్పేసి నేను పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా ఇది ఎందుకు చేస్తారు అని తెలుసుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. చూసారా, ఇట్లా కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టి అలా డ్యాన్స్ చేస్తూ సర్కిల్గా రౌండ్ తిరిగి అలా మధ్యలో దిష్టి తీస్తారు. ఇలా ఊరు మొత్తం తిరిగారండి. ఊరు మొత్తం తిరిగి ఏదైతే గొంది ఉంటుందో ఆ గొంది సరిగా అట్లా హారతిచ్చి ఆ దిష్టి చేసి అదిగో అట్లా డాన్స్తో అట్లా చేస్తున్నారు. అది ఫస్ట్ నేను మార్నింగ్ అప్లోడ్ చేశాను. అది మార్నింగ్ వీడియో తీశాను. ఇది వచ్చేసరికి నైట్ అయింది. వాళ్ళంతా ఊరంతా తిరిగి వచ్చేసరికి చాలా నైట్ అయింది. ఒకవైపు ఇది చేస్తుందని పక్కన ఇంకొకటి కూడా చేస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం. జస్ట్ నేను కొంచెం కవర్ అయ్యే వరకు నేను వీడియో తీయగలిగాను. డెఫినెట్గా మీలో ఎవరికైనా తెలిస్తే అది ఎందుకు చేస్తారో డెఫినెట్గా కమెంట్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ పూజారి గారు కొన్ని కొబ్బరికాయలను తీసుకున్నారండి. అది చాలా హైట్ ఎగరేస్తున్నారు. ఎగరేసి సర్కిల్గా తిరుగుతూ ఎగరేస్తున్నారు. ఎగరేసి పగలు కొట్టేస్తున్నారండి. అట్లా 3, 5 సమయం ఎన్ని ఉంటే తెలియదు, బట్ నేనైతే 3 కాయల దాకా చూసినట్టున్నాను. అలా ఎగరేస్తున్నారు. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ రిపీట్ అందరూ ఇలా అదిగో అలా కర్రలతో కొడుతూ ఆపేస్తున్నారు.